कॉल चाहिए। ఇదిగో నీ పెందు టికెట్ టికెట్ చూసిన కోసం సాలుగానే టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో సిల్లర్ దొరకదు, బస్ స్టాండ్ లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? ఈరోజు తగరపోసి వస్తున్నా, నాకు కావాలా? హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్ లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదా వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతుందమ్మా మీకు? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. పాస్వర్డ్ ఇంటికి పంపిస్తాను. ఆడ నువ్వు కలిపేసి వెళ్ళిపోండి. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? మంచోడు. ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం, ఫోన్ చేయించాను. త్వరగా ఇవ్వు. నేను చేసుకుంటాను. ఇదిగో. రమణ కార్డు వచ్చి నీకెందుకు? ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో కొంటే కొను, లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద ఎట్రా? మర్యాద నీకు? మర్యాద రౌడీవే? కొడతావా? నా ఏరియాకి వచ్చి నన్నే కొడతావా? కొడతావేంట్రా? పిచ్చి పిచ్చి వేషాలేగా. ముసలాయాలు ఈడ కత్తి తీసావని కట్టండ్రా. ఎవరా నువ్వు?
ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ. ఏంటి ఆర్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిళ్ళు పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నాడువి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవరికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా, ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు, ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టేయక. ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేట ఉంది రేయడానికి. ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండు తిరిగే మాకు ఉండనియా ఉండు. ఎంతో కందులు ఇటీ అని అది అనే మెగస్టార్ మీద నాది 20. జాగ్రత్త కాదు, నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసు వాళ్ళు పోలీసులు దొరికితే రేపెడతారు అన్న, వదిలేను. ఏంటి ఆర్కే నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీబాయి లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట కనీసం 500 ఉంటే ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి? సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్న ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఎప్పుడా తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవరితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతూ ఉండు, దాన్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు, కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద తిరగడం. ఏంటా నాకు ఇది పొద్దున్నే? అసలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నా నీకు? మా అమ్మరా. రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500నా? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఏంటి? రాత్రి మందేశాక. నేను వస్తా. నాకు అవును, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది, కానీ చేయను అని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. అడ్డీరికల్లో పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను.
ఆర్కే సిగరెట్. నువ్వు ముందు పనికి వెళ్ళరా. బసాపు ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే, ఓ 500 ఉంటే ఇవ్వు, పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవ చూడు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడికి వచ్చావు? చెప్పే కదా డబ్బులు కావాలని. లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. ఆర్కే పిల్లలు చూస్తున్నారు. చెయ్యొద్దులు. చూసి నేర్చుకుంటారులే. చెయ్యొద్దులు ఆర్కే. బానే బలీసావే, ఊరు రావట్లేదు. రే, నీకు సిగ్గు లేదలా బలవంతంగా లాక్కోడానికి? ఏం చేస్తాం మరి, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేవు. అడగగానే ఏదైనా ఇచ్చేసేదానివి. నువ్వేదో ఒక జాబ్ చూసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. తర్వాత నీ ఇష్టం. మంచోడితే చేసేసుకో, పెళ్ళైతే వాడు మనకు అడ్డా ఏంటి? ఛీ! ఆర్కే పదవా? ఎంత? 2000. అమ్మాయిలకున్న వాల్యూ వాళ్ళు వేసుకునే నగలకి లేదన్నమాట. నాకు పోయిరా. పొద్దున్నే డబ్బులే ఉన్నా, సాయంత్రం పార్టీ ఇస్తున్నా. నువ్వు సూపర్ అబ్బాయి. చెప్పు. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా? నీలాగే వాళ్ళు అడిగేవి కూడా రొటీన్ క్వశ్చన్లు, మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవ్వాలా? ఏంటి తాగుతున్నావా? ఏ కంపెనీ ఇస్తావా? ఈ జాబ్ గానీ రాలేదనుకో, ఇంకా నీ మొహం కూడా చూడను. ఈ టీచర్స్ తో కష్టం బాబోయ్. రెండు మారుద్దాం అంటే ఎన్నో వేట మరి. రేయ్, ఆడు చెప్పేది ఆ అమ్మాయి గురించి. రాజశేఖర్, హలో. ఏమైంది? వచ్చిందా జాబ్? వచ్చేసింది. సాయంత్రం శాలరీ ఇస్తారంటే తీసుకొని వచ్చేస్తాను. నువ్వు పెట్టు ఫోన్, ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను. హలో. ఎవరు సార్? గర్ల్ ఫ్రెండా? కాదు, మీ చెల్లి. రామకృష్ణ, శేఖర్ కదా? అవునండి. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? సరే రండి, మ్యాటర్ మాట్లాడుకుందాం. ఏంటి లోనికి వచ్చినప్పుడు విషయాలు తెలీదా? సారీ, బయటికి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? అబ్బో పర్లేదే, ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది. ఉద్యోగం లేదు కదా సార్. ఆహా, క్వాలిఫికేషన్ నాట్ బ్యాడ్. మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా? వచ్చింది సార్, జీతం నచ్చలేదని నో చెప్పాను. మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి, అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువే వస్తాయి. అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కదా. ఏం కావాలి సార్? కోపం ఎందుకు బ్రదర్, మ్యాటర్ అర్థమైంది కదా. ఇక్కడ నెలకి 40,000 డ్రా చేయాలంటే 4 లక్షలు డిపాజిట్ చేయాలి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే, తిరిగి చూసుకోక్కర్లేదు. మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. ఇంకో సిగరెట్ ఉందా బ్రదర్? ఇదే లాస్ట్ బ్రదర్. షేర్ ఓకేనా మీకు?